ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రావణ్ భాయ్ రండి. మామ అల్లుడు డీప్గా చర్చిస్తున్నారు. అది సింహాద్రి కదా, మావకి చెప్తున్నాను. ఇందులో సీక్రెట్ ఏముంది? నాకు తెలిసిన కథే కదా, చెప్పండి. లేకపోతే పెద్దవారు క్యూరియాసిటీతో పైకి పోతే పెద్ద దిక్కును కోల్పోతాం. ఏమంటున్నావు? ప్రతి నెల ఖర్చులకి డబ్బులు పంపిస్తున్నాడు, కానీ లెక్కల విషయంలో బయటపడితే రెండో భార్యతో కష్టమని ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి దిక్కులేనోళ్ళకి సాయం చేస్తామనే లెక్కలో నెల నెల వాళ్ళకి డబ్బు పంపిస్తున్నారు. 1000 మందికి నెలకొకసారి పెన్షన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. అందులో సత్యవతి ఒకరు. సత్యవతి అసలు పేరు సుంకర సత్యవతి. అలా మొదటి భార్యని డబ్బుకి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అసలు ఇవన్నీ తెలిసిన సత్యవతి స్కూలు పేరు, కంపెనీ పేరు తెలిసినా ఎందుకు హైదరాబాద్ రాలేదు? ఇది అదే ఇండియన్ వివాహ వ్యవస్థ గొప్పతనం. భర్త చేసే పనులు ఇష్టం ఉండవు, కానీ వ్యతిరేకించలేరు, భర్తని వదులుకోలేరు. ఎలాంటి కాలంలో బతుకుతున్నాం? ఇలాంటి భార్యలు అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇంత కథ తెలుసుకుని శివగామితో క్లోజ్గా ఉండమని ఆ సింహాద్రిని అక్కడికి పంపించాం. ఆస్తికి సింహాద్రి వారసుడని కోర్టులో కేసు వేయచ్చు. కానీ శివగామి ఓడిపోదు. నేను ఇంతకు ముందు చేసి ఓడిపోయింది కూడా ఈ విషయంలోనే. వేరే ప్లాన్ చేస్తే బెటర్. అవును, ఓడిపోయింది నువ్వు. అది నువ్వు చేసిన తప్పు వల్ల. నీ ప్లాన్ కరెక్టే, కానీ ఎగ్జిక్యూషన్ తప్పు. అన్ని పత్రాలు నకిలీవి సృష్టించావు, కానీ డేట్ దగ్గర దొరికిపోయావు, అక్కడ ఓడిపోయావు. ఇదంతా నాకు మామ చెప్పాడు. నా ఆలోచన వేరే, నా స్క్రీన్ ప్లే వేరే. నేను ఎమోషనల్గా అటాక్ చేస్తాను. నువ్వు ఆస్తి లాక్కున్నప్పుడు ఏ శివగామి నిన్ను ఓడించి మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళిందో అదే శివగామిని ప్రేమగా సింహాద్రి పేరు మీదకి ఆస్తి రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. అది వీలైనంత త్వరలో. దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరే, ఏం చేస్తావో చెయ్యి, చూద్దాం. నీ గెలుపు నా గెలుపే అవుతుంది కదా. ఆ శివగామి వీధిన పడాలి, అంతే. పడుతుంది, పడి తీరుతుంది. ఈసారి వీధిన పడితే మళ్ళీ ఇంటికి వెళ్లకుండా చేస్తాను. సరే, ఆల్ ది బెస్ట్. అది కొంచెం అతిగా మాట్లాడావేమో. ఆ మాత్రం మాట్లాడాలేమా, ఎందుకంటే ఈసారి మనం విక్టరీ కొడుతున్నాం. అమ్మా, కాఫీ. అమ్మగారు, కొరియర్ వచ్చింది. కొరియరా? ఇవ్వు.
అమ్మా ఎవరి ఫోటో అది? ఇది మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు ఫోటో. ఓ, అంటే ఇది ఎవరు నాకు కొరియర్ చేశారు? ఈయన పాత ఫోటో వాళ్ళకెలా దొరికింది? ఏమైంది శివగామి? హ? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఎవరిది ఫోటో? ఆ, ఆ, ఇది మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు ఫోటో. నేను బాగున్నారు కదా, స్మార్ట్గా. ఇది ఎప్పుడూ చూపించలేదు. ఇప్పుడే నాకు కొరియర్లో వచ్చింది. కొరియర్లోనా? ఎవరు పంపారు? ఆ, ఇది లోకల్ అడ్రస్ కాదు కదా. అవును, వైజాగ్ నుంచి ఎవరో పంపారు. ఎందుకు పంపారు? అదే అర్థం కావడం లేదు. ప్రతి చిన్న విషయానికి కంగారు పడుకో. ఫోటోనే కదా, డోంట్ వరీ. ఆ, ప్రాబ్లం సాల్వ్ చేయకుండా బీ కూల్ అని వెళ్ళిపోయారు. ఆ, సరే, నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తాను. సరేనమ్మా. ఏమై ఉంటుంది? వైజాగ్ నుంచి అంటే ఆ సింహాద్రి వాళ్ళ ఊరనుకుంటా. ఓ, అతన్నే వెళ్ళి అడుగుదావా? వద్దు, మనకెందుకు? ఆ, అలా అంటే ఎలా? అయ్యగారు పట్టించుకోకుండా వెళ్ళారు. కనీసం ఆయనకైనా విషయం చెప్తే కొంచెం బావుంటుంది కదా. సరే. పద. శివగామి ఇంట్లో బాంబు పేలిందా? బాంబు పేలిన శబ్దమే వినిపించలేదు. ఎఫెక్ట్ మాత్రం భయంకరంగా ఉంది. శివగామి ఇంటికి ఫోటో వచ్చింది. అది చూసి షేక్ అయిపోయింది. ఫోటో తీసుకొని బయలుదేరింది. నా అంచనా ప్రకారం ఆ వైజాగ్ అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరుంటుంది. అందుకేగా ఈ వెపన్ వదిలింది. శివగామికి చంద్రప్రకాష్ మొదటి భార్యకి యుద్ధం జరుగుతుందని చెప్పు. అది ఇప్పుడే చెప్పను. లెట్స్ వెయిట్ అండ్ సీ. డోర్ నంబర్ ఇదే. ఆ, ఏమ్మా, ఎవరు నువ్వు? అమ్మా, ఇది సింహాద్రి గారిలేనా? అవునమ్మా, నేను సింహాద్రి తల్లిని. వాడేమన్నా తప్పు చేశాడా? ఎక్కడున్నాడు ఆడు? వాడి గురించి నీకేమన్నా తెలుసా అమ్మా? తర్వాత చెప్తానమ్మా. ఆ, ముందు ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో నీకెక్కడ దొరికిందమ్మా? ఈ ఫోటోలో ఉన్న ఆయన చంద్రప్రకాష్ మాస్టర్ కదా? అవునమ్మా. ఈయన పేరు నీకెలా తెలుసు? పిల్లలకి తండ్రి పేరు తెలుస్తుంది కదా. అంటే నువ్వు భైరవి కూతురువా? ఆ, మా అమ్మ పేరు మీకెలా తెలుసు? నా తండ్రి ఫోటోతో పాటు మీ అడ్రస్ కూడా ఉంది.
మీరెవరు? నా తండ్రికి మీరు ఏమవుతారు? మీ తండ్రి గారైన చంద్రప్రకాష్ మాస్టర్ గారి మొదటి భార్యని నేనే. మీకు నేను వరుసకి పెద్దమ్మనవుతాను. అంటే నా తండ్రి మా అమ్మని పెళ్లి చేసుకోకముందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా? అవునమ్మా, మీ అమ్మని పెళ్లి చేసుకోకముందు నన్ను పెళ్లి చేసుకున్నాడు. సింహాద్రి ఆయన పెద్ద కొడుకు.